మొదటి తెలుగు సినిమా. తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద గురించి కొన్ని విశేషాలు. తొలి భారతీయ టాకీ చిత్రం ఆలం ఆరా నిర్మించబడిన 1931లోనే తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద కూడా నిర్మించబడింది. ఈ చిత్రాన్ని హెచ్ఎం రెడ్డి గారు నిర్మించారు. ఈ సినిమాని ముంబైలో నిర్మించడం జరిగింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15, 1931 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన సురభి కమలాబాయి తొలి తెలుగు కథానాయికగా చిరస్థాయిగా నిలిచిపోయింది. మునిపల్లె సుబ్బయ్య గారు హిరణ్యకశిపుడి పాత్ర ధరించారు. అయితే చిత్రం విడుదలకు ముందే కొన్ని సంవత్సరాల క్రితం 2 మూకీ చిత్రాలను నిర్మించడం జరిగింది. 1922లో రఘుపతి వెంకయ్య గారు తన కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో ఆయనే కథానాయకుడిగా, మిస్ కెసెల్లో అనే ఆంగ్ల యువతి కథానాయకిగా భీష్మ ప్రతిజ్ఞ అనే మొదటి మూకీ చిత్రాన్ని నిర్మించారు. అలాగే 1926లో సి పుల్లయ్య గారు కాకినాడలో భక్త మార్కండేయ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్ర ప్రదర్శన గోడ మీద జరగడంతో గోడ మీద బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ 2 చిత్రాలలో పాత్రలు తెలుగు మాట్లాడడం ప్రేక్షకులు వినలేదు. కాబట్టి ఇవి మొట్టమొదటి తెలుగు చిత్రాలుగా నమోదు కాలేకపోయాయి. అంటే మొదటి తెలుగు సినిమా విడుదలయ్యి ఇప్పటికి 86 సంవత్సరాలు కావస్తుంది.